శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జనవరి మాసంలో 18వ తేదీ అనగా శనివారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు తెలుసా? ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక మహిళ మీ కోరిక తీరుస్తోంది. ఖచ్చితంగా జరగబోయేది ఇది. ఆ మహిళ ఎవరు, ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు జీవిత ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తారో, ముందుకు సాగుతారో, తమ ఆలోచనలు బయటికి ఎవరికీ చెప్పరో, ఇతరుల కుయుక్తులకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారో, ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో చక్కటి నేర్పరితనాన్ని కలిగి ఉంటారో, మేధావులుగా గుర్తింపు పొందుకుంటారో, జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తారో, ప్రజా ఆకర్షణ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలు ఈ రాశి జాతకులు చక్కటి ఫలితాలు పొందుకుంటారో, ఆర్థిక క్రమశిక్షణ సాధిస్తారో, స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారో, అనువంశికంగా వచ్చిన వ్యాపారాలు మార్పు చేసి అభివృద్ధి చేస్తారో. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులకు చూస్తే గనక జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్న ఈ రోజున మంచి సమయం ఆసనమైందని చెప్పాలి. వీరి లోపల ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కొంతమంది శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తుల వల్ల ఎప్పుడూ కూడా ఈ రాశి జాతకులు ఏదో ఒక సమస్య వీరి ముందుకు వస్తూనే ఉంటుందన్నమాట. ఒక సమస్యకు పరిష్కారం కనుగొనేలోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. అటువంటి గడ్డు పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. నిందలు, ఆరోపణలు బాధిస్తూ ఉంటాయి. అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసే ఈ యొక్క మనస్తత్వం ఈ రోజున మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్తుందని చెప్పాలి. మీరు ఎప్పుడూ కూడా నిరాశకు లోను కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం అనేది మీకు ఉత్తమ ఫలితాలు ఇస్తుందని ఈ రోజున మీరు మరింత గట్టిగా అర్థం చేసుకుంటారు. ఈ రోజున మీరు చేసిన సత్కార్యాల రీత్యా ఒక మంచి జరగబోతోంది. ఒక మహిళ వలన మీకు చాలా వరకు కూడా మేలు కలగబోతోంది. ఈ రోజున తీసుకునే నిర్ణయాలకు ఈ యొక్క మహిళ సలహా సూచనలు ఎంతగానో ఉపయుక్తంగా ఉండబోతున్నాయి. అయితే మీరు చేసిన మంచి పనుల రీత్యా చేసేటటువంటి పూజల ఫలితంగా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కొనే ధైర్యాన్ని ఖచ్చితంగా భగవంతుడే ఇస్తాడు. కావున నిరాశ, నిస్పృహలు పక్కన పెట్టేయండి. సమస్యలు వచ్చినా కానీ మానసికంగా కృంగిపోవద్దు. మీ యొక్క మనస్తత్వమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకుల దిన ఫలాల ప్రకారం చూస్తే గనక మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీకు బాగా పరిచయస్కులైన ఒక స్త్రీ, ఆమె మీ తల్లి కావచ్చు, మీ తోడబుట్టిన చెల్లి లేదా అక్క కావచ్చు, పురుషుల జీవితంలో మీ జీవిత భాగస్వామి కూడా అయ్యుండొచ్చు, మీ యొక్క వదిన కావచ్చు, మరదలు కావచ్చు, తోటి కోడళ్లు ఎవరైనా కావచ్చును, మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ మూలంగా చాలా కాలంగా మీకు ఉన్న ఒక కోరిక తీరే అవకాశం కనిపిస్తోంది. ఆ కోరికను మీరు చాలా బలంగా కలిగి ఉన్నారు. అది ఆదాయ మార్గం గురించి కావచ్చు, మీకు వచ్చే అవకాశాల గురించి కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఏదైనా సరే వారి మూలకంగానే ఈ రోజున మీ యొక్క కోరిక అయితే నెరవేరే అవకాశం సువర్ణంగా కనిపిస్తోంది. అది ప్రత్యక్షంగా కావచ్చు, లేకపోతే గనక పరోక్షంగా కూడా కావచ్చును. మీరు ఆ యొక్క కోరిక నెరవేర్చుకోవడానికి మాత్రం ఈ రోజున వారే మూల కారణం అవుతారో. మీరు ఒక మంచి అవకాశాన్ని పొందుకోవాలని ఉద్యోగార్థులు అయితే కలలు కంటూ ఉండొచ్చు. ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటూ కలగంటూ ఉండొచ్చు. దానికి సంబంధించి మీకు చాలా రోజులుగా అవకాశం అయితే రావడం లేదండి. ఈ రోజున మాత్రం ఇంటర్వ్యూ రూపంలో కావచ్చు, లేదా పెట్టుబడి రూపంలో కావచ్చు, ఫలితం అయితే దక్కడం
లేదంటూ ఏదైతే ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా సరే ప్రయత్నాలు చేసిన దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆచూకీ కావచ్చు తెలియరాలేదో, మీకు ఆ ఆలోచన కూడా కనుక్కోవాలని కలగలేదో, ఒకవేళ అవకాశం వచ్చినా ఉపయోగించుకోవడానికి నిరాశ మిమ్మల్ని ఆవహించి ఉండొచ్చు. ఎందుకంటే మీరు చాలా వరకు ఈ యొక్క పనిలో విసిగిపోయారు. మీరు అటువంటి ఈ సందర్భంలో ఈ మహిళ అంటే మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయిన ఆ మహిళ మీకు ఈ రోజున ప్రోత్సాహకాన్ని కలగచేస్తోంది, అందచేస్తోంది, వెళ్ళమంటూ మీకు సలహాను ఇస్తోంది. ఆ అవకాశం మీకు వస్తోంది. ఆ అవకాశాన్ని పొందుకోవడంలో తన యొక్క పాత్ర అయితే ఈ రోజున కీలకంగా మార్పు చెందబోతోంది. ఈ విధంగా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ యొక్క ఎదుగుదలకు మాత్రమో ఆ యొక్క మహిళే కారణభూతం కాబోతోంది. మీకు ఉన్న ఈ యొక్క కోరిక అయితే వీరి వలన తీరబోతోంది. దాని విషయంలో వారి యొక్క పాత్ర అనేది చాలా కీలకమని చెప్పాలి. ఈ విధంగా కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక మహిళ వల్ల, కేవలం ఒక మహిళ వల్ల మీ కోరిక తీరబోతోంది. ఆమె మీ తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, వదిన మరదలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ రాశి స్త్రీలకు గాని పురుషులకు గాని మీకు ఒక మహిళ వలనే ఈ రోజున ఇలా జరగబోతుంది అని చెప్పడంలో ఏ మాత్రమూ కూడా సందేహమే లేదండి. ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మీ జీవితంలో వారి వల్ల ఎన్నో మెలకువలు నేర్చుకుంటారు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా కూడా మీకు తగు విధమైనటువంటి ఆలోచనల్లో మీకు మెరుగైన ఆలోచనలు వారి వల్ల కలగబోతున్నాయి. కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ రోజున వినియోగదారులను ఆకర్షించగలుగుతారు. వినియోగదారులను ఈ రోజున మీరు చాలా వరకు సంతృప్తి పరుస్తారు. వ్యాపార జీవితంలో మీరు తీసుకునే ఒక కీలక నిర్ణయానికి కారణం కూడా ఆ యొక్క మహిళ అని చెప్పాలి. ఈ విధంగా ఈ రోజున మాత్రం మీ యొక్క ఎదుగుదలలో మాత్రం పూర్తి సహాయ సహకారాలు అందించి కీలక పాత్ర అయితే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఆ మహిళ పోషించబోతోంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి జాతకులకు ఈ రోజున లాభసాటి ఫలితాలున్నాయి. వ్యాపార జీవితంలో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. చాలా కాలంగా వ్యాపార భాగస్వామ్యుల కోసం ఎదురు చూస్తుంటే మీ కోరిక అయితే ఈ రోజున నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో రోజుల్లో మీ యొక్క కళ నిజమయ్యే అవకాశం ఉంది. వ్యాపార అభివృద్ధి పదంలో మీరు ఒక అడుగు అయితే ముందుకు వేయబోతున్నారు. కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనక కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ యొక్క పని కంప్లీట్ చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకోబోతున్నారు. ఈ పని విషయంలో తోటి ఉద్యోగస్తుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. చాలా కాలంగా ఆ పని కంప్లీట్ చేయడంలో మీకు ఎవరి సపోర్టు లభించకపోవచ్చు. కానీ ఆ పని పూర్తి చేయాలంటే ఈ రోజున సహోద్యోగుల సపోర్ట్ అనేది కీలకంగా మారుతోంది. పని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారో, ఇక ఎవరైతే గృహిణులు ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశం కనిపిస్తోంది. అది మీకు సంతానానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన ఒక శుభవార్త అయితే ఈ రోజున వినబోతున్నారు. మీ జీవితంలో చాలా కాలంగా బలంగా ఉన్నటువంటి ఒక కోరిక అయితే ఈ రోజు తీరుతోంది. విదేశీయానానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలితం కోసం నిరీక్షిస్తున్న సమయం అయితే గనక ఖచ్చితంగా ఈ కోరిక కూడా ఈ రోజున నెరవేరే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్న మిత్రులను కూడా ఈ రోజున అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కానవస్తున్నాయి. తులారాశి జాతకులు ఎవరైతే జీవితంలో ఈ మధ్య కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలని డబ్బు కోసం ఎదురు చూస్తుంటే గనక మీరు దేనిలో అయినా, అది నూతన వ్యాపారం కావచ్చు, ఇంకా ఏదైనా పెట్టుబడి పెట్టాలి దేనిలో అయినా అనుకుంటున్నారు అంటే గనక డబ్బు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటే గనక ఖచ్చితంగా మీకు ఈ మహిళ రీత్యాన్ని డబ్బు సమకూరే అవకాశం కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.